పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ సభలో చెప్పారు. 2 నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తవుతాయి అని పవన్ తెలిపారు. దీంతో అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అలానే రిజర్వేషన్లపై రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయొద్దని, ఏపీలో ఎవరి బలాలు వారికున్నాయి, అయితే తన ప్రభావం 2% ఉంటుందని చెప్పినందుకు సంతోషమంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇక తన బలం ఇప్పుడే చెప్పలేను, ప్రజల్లోకి వెళ్ళాక తెలుస్తుందని పవన్ కళ్యాణ్ సభలో చెప్పారు. రాజకీయాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తానని, అక్టోబర్ తర్వాత ఎక్కువ భాగం రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నికపై 2 రోజుల్లో ప్రకటన చేస్తానని, ప్రత్యేక హోదాపై మాత్రం తన పోరాటం ఆగలేదు అని, దానిని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నా అంటూ పవన్ సభలో తెలిపారు. ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం నేను ఇంకా ముందుకు రావట్లేదు. మొన్న ఈ మధ్యనే పార్టీ రకరకాలుగా మన ఇంకొక 3-4 జిల్లాలు మా సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీ ఆలోచన విధానాలని, ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం 3 వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ 1-2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడే సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. ప్రత్యేక హోదాకు బ్రేక్ ఎక్కడ ఇచ్చాము అంటే ప్రత్యేక హోదా అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అంటే ప్రతి ఒక్కరు రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసి కేవలం ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వరకు దాన్ని కన్ఫైన్ చేశారు. నాకు చాలా బాధగా ఉంది. అంటే దీని మీద నేను ఒక ప్రణాళిక ప్రకారం నేను వెళ్ళడానికి నాకు ఆలోచన ఉంది. దాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి ఎలా అనేది నేను ముందు నెక్స్ట్ 1 or 2 months నేను తెలియజేస్తాను. అంతేగాని ప్రత్యేక హోదా నా మనసులోంచి పోలేదు. అలాగే దాని మీద పోరాటం కూడా నేను చేయడం ఆపను. అంటే ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, ఇస్తుందా, వీటన్నిటికంటే కూడా నాకేంటంటే 2000 అంటే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా డైల్యూట్ చేయబడింది. అది రకరకాల పరిస్థితులు, ముఖ్యమంత్రి గారికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతిపక్షం ఇప్పుడు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి. మా కంపల్షన్స్ మాకుంటాయి, లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్దని ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. అందుకని వీటిలో నేను ప్రజల పక్షం ఒక ఆబ్జెక్టివ్ వ్యూ తోటి ఖచ్చితంగా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లేలాగా ఒక ప్రణాళిక అయితే ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, కాకపోతే దాన్ని ఎంత సామరస్యపూర్వకంగా తీసుకెళ్ళాలి మాకు అంటే నేనేంటి ఆవేశంగా దీని అయితే ఒక ఎమోషనల్గా కాకుండా మీరు ఏం చేశారు దాని పూర్తి డేటా తోటి ప్రజల్లోకి వెళ్ళాలని నాకు ఆలోచన ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్తానో మీకు ముందు తెలియజేస్తున్నాను. పాదయాత్రలు చేస్తానా లేదని ప్రజల్లోకి వెళ్ళాను. నాకేమవుతుందంటే నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు. అది నా సమస్య. అంటే ప్లీజ్ అమ్మా ప్లీజ్ దయచేసి అంటే నేను అనేది ఏంటంటే నాకు పాదయాత్ర కానీ నిజంగా మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కానీ, జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ నాకు సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. అంటే పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా మీరు
అంటే పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు. నేను వాళ్ళని ఒక్కోసారి ఉద్యానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నాకు సంతోషం అట్లీస్ట్ 1 to 2% ఉందని ఒప్పుకున్నారు, అందరికీ సంతోషం నాకు. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూజన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను